అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. 2024 సంవత్సరంలో బహుశా అత్యంత వివాదాస్పద అంశం ఏమిటి అంటే పుష్ప సినిమా తాలూకు ఫంక్షన్లో ఒక వ్యక్తి మరణించడం, మరొక బాలుడు బ్రెయిన్ డెడ్ అవ్వడం, ఆ కుటుంబం అంతా కూడా అతలాకుతలం అయిపోవడం. దీనికంతటికీ అల్లు అర్జున్ పై కేసు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్కి హాజరు కమ్మని అనేక పరిణామాలు ఈ క్రమంలో చోటు చేసుకోవడమే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అని బహుశా చెప్పుకోవచ్చు. ఇవాళ ఇదే అంశంపై చట్టపరమైన అంశాల గురించి, అలాగే ధర్మబద్ధంగా సమాజ శ్రేయస్సు కోరి ఏమి జరిగి ఉండవలసింది, ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖులు, అందరికీ సుపరిచితులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా న్యాయవాదిగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాదిగా గొప్ప పేరు తెచ్చుకున్న లైఫ్ టైమ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్గా కూడా ఉన్న వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. మీకు సినిమా ఇండస్ట్రీ కొత్త కాదు, సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలు కొత్త కాదు. సో ఈ కేసు ఇంత రాద్ధాంతం అవడానికి కారణం ఏంటి సార్? అసలు ఎవరికి పంతం నెగ్గుకోవాలని చూస్తున్నారు ఇక్కడ? ఏం లేదమ్మా, ఇందులో ఏంటంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అల్లు అర్జున్ గారి సినిమా సక్సెస్ అయింది, ఆనంద డోలికల్లో వాళ్ళు ఉన్నారు. సో థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామని ఇన్ జనరల్గా ప్రతి డైరెక్టరు ప్రతి ప్రొడ్యూసర్ కూడా అనుకుంటారు సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇట్స్ క్వైట్ కామన్. అయితే ఏంటంటే ఇతను చరిష్మా ఉన్నటువంటి ఒక హీరో, అందులో బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసింది. ఈవెన్ ప్రీ లాంచ్ అప్పుడే ఒక ప్రోగ్రామ్ అదర్ స్టేట్స్లో జరిగితేనే లక్షలాది మంది జనం వచ్చారు. సో ఇక్కడ సినిమాకి రావాలి చూడాలనుకున్నప్పుడు అతను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రతిదీ ఒక మనిషి చూసుకోలేడు. ఇప్పుడు నా ఆఫీసే ఉంటుంది, నా స్టాఫ్ కొంతమంది చూస్తారు, నా జూనియర్స్ చూస్తారు. సో నేను చూసేవి కొన్ని ఉంటాయి, కొన్ని పూర్తిగా చూస్తాం. అలాగే అల్లు అర్జున్ గారి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకున్న టీముకి చెప్తారు, ఆ ప్రొడ్యూసర్ చెప్తారు. నాకు తెలిసినంతవరకు ప్రొడ్యూసర్స్ 2వ తారీఖే ఆ థియేటర్ యాజమాన్యానికి, అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఒక లెటర్ పెట్టారు, ఇలా వ్యూవర్ వస్తున్నారని తెలిసింది. అది మరి దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారా లేదా అనేది, దానికి పర్మిషన్ గ్రాంట్ చేశారా లేదా అనేది నాకు విధంగా తెలియదు. బేసికల్లీ ఇంతవరకు స్పష్టత లేదు. నాకు ఆ విషయంలో స్పష్టత లేదు. అయితే హైకోర్టు ఆర్గ్యుమెంట్స్లో చూసినట్లయితే, టీవీలో వచ్చిన దాంట్లో లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మేము రిజెక్ట్ చేసామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పటం, మరి దాని మీద ఎక్నాలజ్మెంట్ ఎండార్స్మెంట్ ఉందని జడ్జి గారు అడగటం వరకు విన్నాను. వీడు లెటర్ అయితే చూపిస్తున్నారు, కానీ లెటర్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకుంటారు కదా. ఒకవేళ ఫిజికల్గా ఇవ్వకపోతే వాట్సాప్లో పెట్టినా కూడా బ్లూ టిక్స్ వస్తాయి. సో సమ్వేర్ ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది జరిగినట్టుగా లేదని అనిపిస్తున్నది. అయితే ఏంటంటే ప్రజలు కూడా సంయమనం పాటించాలి. ఇప్పుడు తొక్కిసలాటు హడావుడి పడిపోయి, పైగా ఆర్టీసీ క్రాస్ రోడ్సే చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ సంధ్యా థియేటర్ ఉన్నది ఒకటే గేటు. ఆ ఇరుకులో మనం వెళ్ళటం కూడా ఎంతవరకు ఎవరికి వాళ్ళు కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ అభిమానమైన హీరో కరెక్టే. అయితే ఇవాళ ఎలా ఉందంటే పక్కవాడికి ఏం జరుగుతుందో చూసే పరిస్థితులు పోయి మెకానికల్ లైఫ్ అయిపోయింది. వాళ్ళు ఒక్కసారి తోపులాటలు జరిగేటప్పటికి ఈ అమ్మాయి ఆయన చూడటానికి ఎగబడకపోయినా ఆ తోపులాటలో వీళ్ళకి ప్రమాదం అనేది సంభవించడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇది అది యాదృచ్ఛికంగా జరిగింది, కానీ అల్లు అర్జున్ గారికి ఇంటెన్షన్తో ఎవరో చనిపోవాలన్న ఆలోచనతో వెళ్ళడు. చనిపోవాలన్న తనకు ఆలోచన ఉండదు. ఎక్కడో సార్ చట్ట వ్యవస్థ అల్లు అర్జున్ గారు తప్పు చేశారనే ఒక దృక్కోణం నుంచే దీన్ని విచారిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ అడిగిన ప్రశ్నలు ఉదాహరణకు చూస్తే, నిన్ను లేచి వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఇలాంటి ప్రశ్నలు అడగడం వెనక ఆంతర్యం ఏంటి, ఏం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఏంటంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషను వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు బెయిల్ వచ్చినా సరే సెవరల్ టైమ్స్ వాళ్ళ క్వశ్చనర్ అడిగచ్చి వాళ్ళు అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా అడుగుతున్నారు. అయితే ఆయన సినిమా చూడాలని ఆతృతలో కూర్చున్నాడు, కానీ వాళ్ళతో ధిక్కరించి వెళ్ళకూడదు అన్న ఆలోచనలో ఉండకపోయించవచ్చు. ఎందుకంటే ఆ పబ్లిక్లోకి వచ్చాము, సినిమా చూస్తున్నాను, ఆ సినిమా నేను చూసుకున్నాను, అందరి మధ్యలో కూర్చొని అన్న ఫీలింగ్తో నేను వెళ్ళనాను ఉంటాడేమో. కానీ కావాలని ఏదో పోలీసుల్ని కామెంట్ చేయాలో వాళ్ళని ఎదిరించాలనే ఉద్దేశంలో చెప్పు ఉండకపోయిండొచ్చు. అంటే అప్పటికప్పుడు అతను చెప్పుంటాడు, నేను సినిమా చూసి వెళ్తానని అప్పటికప్పుడు చెప్పు ఉండొచ్చు. మనం ఆ న్యూస్లో చూసినట్లయితే ముందు ఏసీబీ గారు వచ్చి చెప్తే వెళ్ళన్నాడు, తర్వాత డీసీపీ గారు వచ్చారు, డీసీపీ గారు వచ్చి చెప్తే ఇక బయలుదేరి వెళ్ళాడని మాట్లాడుతున్నారు. అంటే అప్పటికి ఆయనకు పూర్తి అవగాహన అప్పటికి వచ్చి ఉండొచ్చు. సినిమా చూస్తూ కూర్చున్న వ్యక్తికి ఆ కాన్సన్ట్రేషన్లో వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు పూర్తి అవగాహన వచ్చి బయలుదేరి వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడు కూడా మొంగు పట్టి నేను వెళ్ళను అని అక్కడ భీష్మించి కూర్చోలేదు. సమూహం ఎక్కడో మిస్కమ్యూనికేషను, ఇట్స్ ఎ బ్యాడ్ టైమ్. అతనికి దురదృష్టకరమైన సంఘటన అది.
అంటే అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాతే కదా ఏసీపీ గారు డీసీపీ గారు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు వెళ్ళిపో అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అవును, మనకు తెలుస్తుంది. అంటే కల్పబుల్ హామిసైడ్ అంటే మన రాక వల్ల ఇలా జరుగుతుందని తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరించి అక్కడ హాజరు కావడం అన్నది కల్పబుల్ హామిసైడ్ కింద వస్తుందని మా అవగాహన సార్. కరెక్ట్? అవునమ్మా, అవునమ్మా. మరి ఇక్కడ ఏ విధంగా, ఎందుకంటే ఎన్నో ఫంక్షన్స్కి హాజరైన అల్లు అర్జున్ అన్ని చోట్ల జరగని ఒక సంఘటన ఇక్కడ జరుగుతుందని కొత్తగా ఊహించుకోవడానికి ఏమిటి తావు? అతను ఒక్కటేనమ్మా, కొత్తగా ఊహించుకోవటం కాదు, తన ప్రెసెన్స్ వల్ల జనం విపరీతంగా వస్తారనే నాలెడ్జ్ అతనికి ఉంది. అవును, ఎందుకంటే తండోపతండాలకు వస్తారు అతను, ఎందుకంటే అంత ఫేమ్ వచ్చింది అతనికి. సో తండోపతండాలుగా వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న ఆలోచన ఉంటుంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండటం కోసమే కింద మెకానిజం చెప్తారు, పర్మిషన్కి అప్లై చేయండి అని. అవును. సో అతను కూడా చెప్పుంటాడు కింద, అందుకనే ఒక కమ్యూనికేషన్ అక్కడికి వెళ్ళింది. అయితే ఇతను అసలు రానే వద్దన్న కమ్యూనికేషన్కి అల్లు అర్జున్ గారికి చేరుంటే ఖచ్చితంగా వెళ్ళుండేవాడు కాదు. ఆ లోయర్ ఎవరికన్నా చేరిందో లేదో ఆ భగవంతుడు తెలియాలి. కానీ అతని ఇంటెన్షన్ నేను వెళ్ళాలి, తొక్కిసలాలు ఎవరో చనిపోతారన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను ఇస్తున్నాను, యాడెక్వేట్ భద్రత ఇస్తారన్న ఫీలింగ్లోనే ఉంటాడు. కానీ అక్కడ భద్రత ఉండదేమో అన్న ఫీలింగ్లో ఉండడు అతను కాదు, ఏ హీరో కూడా ఉండడు. అంతే కదా సార్. చిరంజీవి గారు మెగాస్టార్, పెద్ద పెద్ద ఫంక్షన్లకు లక్షలాది మంది అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు యాడెక్వేట్ సెక్యూరిటీ భద్రతలు కల్పించారు, లేకపోతే తొక్కిసలాట్లు అక్కడ ప్రమాదమే. అంతే కదా సార్. సో ఇక్కడ అతను ఊహించింది ఏంటంటే ఎక్కువ భద్రత ఉందా లేదా అనేది ఇతను గమనించుకోలేదు. ఇతను గమనించుకోకపోవడానికి కారణం మిగతా మెకానిజం అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చూస్తుంటారని అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటికే ఒకళ్ళని భోజనాన్ని పిలిచాం, ఇంట్లో ఉన్న భార్యకి చెప్తాము, లేకపోతే కుక్కుకి చెప్తాము వంట జాగ్రత్త చేయండి. మనం ప్రతిసారి వంటగదిలోకి వెళ్ళి ఏం చేశారు చూడం కదా. అంతే కదా. సో సంథింగ్ కోసరా ఎవడో వంటవాడి వల్ల బై మిస్టేక్ చిన్న పొరపాటు వల్ల ఆ ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకోండి, యజమాని నిందిస్తే ఉపయోగం ఏంటి? ఇతను భోజనం పెట్టి వీళ్ళు ప్రమాదంలో పడాలి, ఆరోగ్యం తెచ్చుకోవాలని భోజనం పెడతాడా? పెట్టడు. అలాగే అతను తన సినిమా సక్సెస్ అయింది చూడాలనుకొని వెళ్ళాడు ప్రజల్లోకి. ఇలా జరుగుతుందని ఊహించి ఉంటే అతను అక్కడే ఆగిపోయి ఉండేవాడు. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ టైంలో అల్లు అర్జున్ గారికి కూడా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వవలసింది? ఇక్కడ పోలీసులే ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి? అల్లు అర్జున్ మీకు వెహికల్స్ మనం చూసినట్టయితే ఆ చేతులు ఊపుతూ వస్తున్నాడు, అక్కడే అతను నాపేస్తే అతను ఆగిపోతాడు కదా, థియేటర్లోకి వెళ్ళే అవకాశం ఏముంది? మరి ఇంత జరిగాక ఇవాళ అతను ఆత్మరక్షణలో పడవలసిన పరిస్థితి, అంటే ఆ విధంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సగౌరవంగా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ సిపి ప్రెస్ మీట్లో కానీ ఒక క్రిమినల్ పని కట్టుకుని వచ్చి ఒకళ్ళని చంపితే ఎంత ప్రీమెడిటేటెడ్గా ఉంటుందో అటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది వాళ్ళ. ఇది శిక్షార్హం అంటారా సార్? అంటే శిక్ష పడే అవకాశాలు కానీ ఇది కేసు ముందరికెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ ఒక్కటేనమ్మా, మొన్న వరకు ఇంటర్మ్ బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు ఆ హీరింగ్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ వింటే అల్లు అర్జున్ గారి తరఫున ఎవరైతే సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చేశారో ఆ టైంలో అతను క్లియర్గా అల్లు అర్జున్ వైపునే కేసు ప్రైమా ఫేసి మేడౌట్ చేసి జడ్జి గారికి చెప్పడం జరిగింది. ఆ దాంట్లో చూసినప్పుడు ప్రైమా ఫేసి జడ్జి గారు అక్కడ ఫీల్ అయ్యి ఉన్న సర్కమస్టాన్సెస్లో వీళ్ళు 2వ తారీఖు అప్లికేషన్ పెట్టడమే కాదు, మళ్ళీ 4వ తారీఖు కూడా మళ్ళీ ఇంకోసారి వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా సబ్మిట్ చేశారు అప్లికేషన్. ఇవి ప్రైమా ఫేసి చూసిన తర్వాతే ఇతనికి ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు అర్నబ్ గోస్వామినో జడ్జిమెంట్ ఉటంకిస్తే దాంట్లో 63rd పారాలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇంటర్మ్ బెయిల్ ఇవ్వచ్చని. అర్నబ్ గోస్వామి కూడా ఇంటర్మ్ బెయిల్ గ్రాంట్ చేశారు. ఆ ప్రాతిపదికనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇంటర్మ్ బెయిలే గ్రాంట్ చేశారు, రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. సో దీనికి ఈ టైం ప్రకారంగా మళ్ళీ ఫుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత అప్పుడు వెదర్ ప్రాసిక్యూషన్ ప్రూవ్స్ ప్రైమా ఫేసి అగెన్స్ట్ అల్లు అర్జున్ ఆర్ డిఫెన్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు చూసి అప్పుడు ఆర్డర్స్. సో వాట్ ఈస్ ద పాయింట్ దే విల్ ప్రూవ్? ఆప్షన్ ఏ రెక్లెస్నెస్ అండ్ డిసొబీడియన్స్ ఆఫ్ లానా, లేకపోతే విల్లింగ్లీ బీయింగ్ ప్రెజెంట్ ఇన్ అ ప్లేస్ వేర్ నోయింగ్ దట్ ఇట్ మే కాజ్ పబ్లిక్ హార్మ్, సో దట్ కమ్స్ అండర్ డిఫరెంట్ సెక్షన్. సో వాట్ ఆర్ ద ఇక్కడ ఒక్కటే కీలకం, ఒక్కటి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి కానీ వాళ్ళ టీం దగ్గర నుంచి కానీ బాధ్యతాయుతంగా పర్మిషన్కి అప్లై చేశారా లేదా? ఫస్ట్ అప్లై చేసిన తర్వాత వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రాసిక్యూటర్ వీళ్ళు రిజెక్ట్ చేశారు పోలీస్ అన్నారు. ఆ రిజెక్ట్ చేశారు పర్మిషన్ అనేది పోలీసులు ప్రైమా ఫేసి కోర్టును సాటిస్ఫై చేయాలి. అప్పుడు డెఫినెట్గా రిజెక్ట్ చేసిందని తెలిసినా కూడా మీరు రావటం తప్పు అనే దాని మీద అతనికి ఇబ్బందులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో పడతాడు అతను ఖచ్చితంగా. ఆల్దో హి ఈజ్ ఎన్ అటెండీ. ఖచ్చితంగా. ఎందుకంటే సార్ మనకి ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు థియేటర్ యాజమాన్యాల వరకు
బాధ్యత పూర్తిగా ఉంటుంది. అవును. కానీ అక్కడ గెస్ట్గా వచ్చి సపోజ్ అదే రోజు నేను కూడా వెళ్ళాను అనుకోండి, లేకపోతే మీరు కూడా వచ్చారనుకోండి, మిమ్మల్ని చూడడానికి 10 మంది వస్తారు అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడ శిక్షార్హులని ఎవరిని చూడడానికి అయితే వచ్చారని అట్లా వచ్చిన వాళ్ళందరూ కాదు. అక్కడ పై హోటల్ పాయింట్ ఇక్కడ అల్లు అర్జున్ వచ్చారు కాబట్టి ఆ జనం కేవలం ప్రొడ్యూసర్ అలా వచ్చిన జనం జనం చెప్పలేదు. రాదు. అంటే లీగల్గా చూస్తే సార్ జనం అలా చెప్పలేదు కదా, మేము అల్లు అర్జున్నే చూడడానికి వచ్చాము క్వశ్చనే కాబట్టి లేదు, తొక్కిసలాట ప్రొడ్యూసర్ చూడడానికి రారు. అది నిజమే. అంటే అల్లు అర్జునే టాప్ లో కూర్చొని చేతులు ఊపాడు కానీ ప్రొడ్యూసర్ ఊపలేదు. సో అల్లు అర్జున్ చూడటానికే ప్రజలు వచ్చారు, అభిమాన అంటే హీరో. గౌరవ కోర్టు ఏం పరిగణిస్తుంది సార్, బికాస్ నో బడీ వాస్ క్వశ్చన్డ్. మీరు రెండోది తొక్కిసలాటలో భాగమైన వాళ్ళందరూ కూడా తెలుసో తెలియకో బాధ్యులు, 100% ఎగపడకూడదని తెలుసు కదా. అక్కడ ఒక మహిళ మరణించిందంటే ఇన్ఫాక్ట్ వాళ్ళ మధ్యన ఉండే వాళ్ళ మహిళ బాధ్యత ఉందండి. అవును. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఉంది. ఇప్పుడు మనం మీద పడి తోసేసుకుంటే ఏం చేస్తాం? తోసుకోమని ఎవరు చెప్పరు, వాళ్ళు తోసుకున్నారు. అంటే ఆమె చనిపోవడానికి అల్లు అర్జున్ గారు ఎంత కారణమో ఆ తొక్కిసలాటలో ఆ సీట్లు పక్కన ఉన్న జనం కూడా అంతే బాధ్యులు అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చూసుకోవాలి కదా. మనం తొక్కేస్తున్న మినిమం స్పృహ ఉండాలి కదా. కానీ వేలావెర్రిగా జనాలు అట్లా తయారైపోయారు వాళ్ళ. సో కాబట్టి అతనికి ఇది దురదృష్టకరమైన సంఘటన చాలా వచ్చి నెత్తిన పడింది. సో ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏమో వాళ్ళు మేము ప్రూవ్ చేసుకోవాలి ప్రైమా ఫేసి, మేము కరెక్ట్ అని వాళ్ళు ట్రై చేస్తారు, వీళ్ళు మేము కరెక్ట్ అని వీళ్ళు ట్రై చేస్తారు. ఈ ట్రయల్లో భాగంగా ఇతను డిఫరెంట్ క్వశ్చన్లు ఎందుకు అడుగుతారంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా. ఇంకొకటి వీళ్ళు ఎకనాలజ్మెంట్ తీసుకోలేదు, కాసేపు అనుకుందాం. ఇవాళ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవ్రీ ఏరియా. పోలీస్ స్టేషన్లో వరండాలతో సహా కూడా పెట్టమన్నారు. ఆఖరికి సెల్లే కాదు, ప్రతి సిఐ రూమ్లో కానీ ఏసీపీ రూముల్లో కానీ ఇంక సిపి రూముల్లో కానీ రూముల్లో కూడా పెట్టమన్నారు, వరండాల్లో పెట్టమన్నారు, సందుల్లో పెట్టమన్నారు, అన్ని వైపులు కనబడేట్టుగా. వీళ్ళు రిజెక్షన్ చేస్తున్నట్టుగా సంతకం, వీళ్ళు రిజెక్షన్ చేస్తున్నట్టుగా లెటర్ కానీ ఇస్తే ఆ లెటరు, వీళ్ళు చూపిస్తున్న లెటరు వాళ్ళ సిస్టంలో ఎప్పుడు టైప్ చేశారో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు 2వ తారీఖు అప్లై చేశారు, 4వ తారీఖు అప్లై చేశారు, అయితే 2వ తారీఖు అప్లై చేసి 4వ తారీఖు అప్లై చేసి వీళ్ళు సినిమా చుట్టానికి వచ్చే లోపల రిజెక్షన్ జరగాలి. అది తర్వాత క్రియేట్ చేశారా ఆ లెటరు, ముందు క్రియేట్ చేశారా? ఆ పోలీస్ స్టేషన్లోనే కదమ్మా లెటర్ క్రియేట్ అయ్యేది, లేదు రిజెక్షన్ ఆర్డర్ది. అది ఎప్పుడు చేశారో తెలిసిపోతుంది. అంత వెరిఫై చేసే ఆస్కారాలు ఉంటాయా ఇలాంటి కేసులు? అంటే ఇది పోలీసులే ఇది పెట్టారు కాబట్టి పోలీసులే ఇప్పుడు ప్రూవ్ చేయాలనుకుని వాళ్ళకి నెగిటివ్గా ఉంది, వాళ్ళు తీసుకురారు కదా. వాళ్ళ నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ మరి ఎవరో వెళ్ళి చెక్ చేయాలి కదా సార్. ఇప్పుడు దాన్ని ఎవరిని అడగాలి? కోర్టును అడగాలి. కోర్టును అడిగి సమ్మదర్ ఏజెన్సీని ఆ సిస్టమ్స్ని వెరిఫై చేయమని టెక్నికల్ పీపుల్ని పంపంటే నిజంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తే 2వ తారీఖు రిజెక్షన్ ఆర్డర్ ప్రిపేర్ అయి ఉండాలి వాళ్ళ దగ్గర. 2 అది ఎవరికి ఇచ్చారు, ఎవరు కూడా కమ్యూనికేట్ చేయాలి కదా. అంటే ఆ ఫిజికల్గా ఇచ్చే మనిషికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చారా, లేదా మీరు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారా, ఆ వివరాలు చెప్పాలి. అక్కడ డెఫినెట్గా ఉంటాయి కదా. నిజంగా నేనే వెళ్ళాను, నా చేతికి ఇచ్చారు, నేను అక్కడ కనపడతాను కాగితం తీసుకోవటం. దో ఐ మే నాట్ గివ్ ఎక్నాలజ్మెంట్, నా దగ్గర ఎక్నాలజ్మెంట్ మర్చిపోవచ్చు, కానీ నా కాగితం ఇచ్చినట్టు కనపడుతుంది. సో ప్రొడ్యూసర్కి ఇచ్చాడా, అసిస్టెంట్కి ఇచ్చి ఎవరికి ఇచ్చాడో ఎస్టాబ్లిష్ చేయాలి. సో ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ డిఫెన్స్ టు ఎస్టాబ్లిష్ డెఫినెట్లీ దట్ దే హావ్ కన్వేడ్ రిజెక్షన్ ఫర్ టు క్యాన్సిల్ ది ఈవెంట్ ఆర్ టు నాట్ డూ ది ఈవెంట్. ఎందుకని వాళ్ళ బర్డన్ వాళ్ళ మీదకి ఎందుకు షిఫ్ట్ అయిందంటే ఆల్రెడీ ప్రైమా ఫేసి ఫేవరబుల్గా అల్లు అర్జున్ గారి కింద ఆ అడ్వకేట్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని కాదని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉండాలి. అది చేయలేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ క్వాష్. అది క్వాష్ చేసేయాలి. క్వాష్తో పాటు పరువు పోతుంది కదా సార్. అది క్వాష్తో పరువు పోయినప్పుడు ఇక ఆయన ఎంతకు డ్యామేజ్ చేసేసుకుంటాడో ఆయన ఇష్టం. అది అంతేనా? అంతే కదా, ఆయన ఇష్టం. 50 కోట్లకి వేస్తాడా, 100 వేస్తాడా, 200, 1000 కోట్ల తన నిద్రలేని రాత్రులు గడిపినవి కానీ ఇవన్నీ డ్యామేజెస్ క్లెయిమ్. సార్ మామూలుగా ఇలాంటి ప్రెసిడెంట్స్ గతంలో తీసుకుంటే ఆధ్యాత్మిక మరియు ఈ ధర్మపరమైన అనేక సమూహాలలో తొక్కిసలాట్లు జరుగుతుంటాయి. పుష్కరాల్లో 29 మంది మరణించారు. అది ఎవరు దేవుడి మీద కేసు పెడతారా అని రామ్ గోపాల్ వర్మ గారు ప్రశ్నించారు. అలాగే మక్కా మదీనాలో 2000 మందికి పైగా తొక్కిసలాట్లో అతిపెద్ద తొక్కిసలాట అదే, కాబట్టి అక్కడ అల్లా మీద కేసు పెడతారా అని. అంటే ఆయన ప్రశ్నించే వైఖరిలో కొంత అలా వెటకారంలా అనిపించిన ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఎవరు అసలైన బాధ్యులు అని. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా, మక్కా మసీదు కానీ పుష్కరాలు కానీ తీసుకుంటే అవి జరుగుతున్నాయని తెలిసే భద్రత చాలా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఎంతమంది మ్యాన్ పవర్ ఉండాలి ఏంటి. అటువంటప్పుడు చనిపోతే పూర్తి బాధ్యత అధికారులది, అధికార వైఫల్యం అది. ఎందుకనంటే ఇంతమంది ఇక్కడ స్నానాలకు వస్తారని తెలిసి, ఈ పుష్కరానికి వస్తారని తెలిసి ఎప్పటి నుంచో ప్లాన్లు ఉంటాయి, రోడ్ మ్యాప్లు వేస్తారు, ఎవరు ఎటు నుంచి రావాలో చూస్తారు, ఇంతమంది ప్రజలు వస్తారని తెలుసు. యాడిక్వేట్ ఫోర్స్ మన దగ్గర లేదా పక్క రాష్ట్రాల నుంచి కూడా దింపుకొని పెట్టుకోవాలి. కానీ అక్కడ చనిపోతే మాత్రం దురదృష్టకరమైన సంఘటన. దానికి ఆ రోజున డ్యూటీలో ఉన్న అధికారులు అందరూ బాధ్యులే. తప్పకుండా సార్. 29 మంది మనకు పుష్కరాలు బాధ్యులు.
బాధ్యులే కదా అంటే ఆ విధంగా చూస్తే 100%. 100%. ఎందుకంటే సీఎం గారు ఎక్కడో ఉంటారు, ఆయన అంతా చూడండి భద్రత చూడండి ముందు నుంచి ప్లాన్లు చెప్పి డీజీపీలకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, డీజీపీలు అందరికీ సర్క్యులర్స్ ఇస్తారు, ఆఫీసర్లు డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ ఆఫీసర్లు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే అదే సార్, నేను వ్యవస్థను అర్థం చేసుకునే క్రమంలో అడుగుతున్నాను సార్. మరి ఒక సీఎం అన్ని పనులు చూసుకుంటున్నారు కదా, అధికారులను వదిలేసి ఇలాంటి ఒక దుర్ఘటన జరిగి ఆయన్ని పట్టుకోనప్పుడు, ఇక్కడ ఒక అల్లు అర్జున్ పాపం ఏదో సినిమా ఫంక్షన్కి వెళ్తున్నాను, నా ఫ్యాన్స్ నన్ను సంతోషపడతారని వాళ్ళని సంతోషపెట్టడానికి వెళ్ళి అధికారులు చూసుకుంటారులే అని ఒక నమ్మకంతో వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఇప్పుడు అనవసరంగా బుక్ అయినట్టే కదా సార్. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటేనమ్మా, అధికారులు మన వాళ్ళు చూసుకుంటారులే, స్టాఫ్ చూసుకుంటారు అన్నప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను వెళితే ఒక్కసారి మూకముడేస్తే అతను వెరిఫై చేయాలి వాళ్ళతో, అబ్బాయి మీరు పర్మిషన్ తీసుకున్నారా, అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. ఎందుకంటే ఈజ్ నాట్ ఎ స్మాల్ మ్యాన్. ఇవాళ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అతను. ఇదే గంగోత్రి హిట్ అయిన రోజుల్లో ఎవడు పట్టించుకోలేదు, ఈయన వచ్చినా ఎవడు రాడు. ఇవాళ అతని స్టేజ్ వేరు. అవును. కాబట్టి ఆ స్టేజ్లోనూ ఆయన కాదు, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళు ఎవరు వచ్చినా ఇవాళ జనం గుమిగూడే పరిస్థితి. అది ఓపెన్ సీక్రెట్ అది. అటువంటిప్పుడు మీరు అన్ని ఏర్పాట్లు చేశారా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతను ఉంది. అతను అడుగుండొచ్చు, అడిగితే వీళ్ళు అన్ని చేసాం సార్ అని చెప్పి ఉండొచ్చు. అదే అదే అది కామన్. అది కామన్గా ఏమి చేయలేదంటే నేను వెళ్తాను అనే పరిస్థితుల్లో అతను ఉండడు. అంత అవసరం లేదు అతనికి. ఆ షో కదా నెక్స్ట్ డే పోతాడు, అంతే అంతే కదా, అన్ని చేసి రండి అంటాడు. కాబట్టి సంథింగ్ సమ్వేర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి వచ్చిందా, లేదా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చిందా, పోలీసు వారి వైఫల్యం నుంచి వచ్చిందా? బట్ ఏదేమైనా అల్లు అర్జున్ అక్కడ ఇంటి దగ్గర మాయమైపోయి థియేటర్లో ప్రత్యక్షమైన వ్యక్తి కాదు. రోడ్డు మీద అతను వస్తున్నాడు జర్నీ. సో థియేటర్ రాకముందే రోడ్డు మీద జనం కనబడుతున్నారు. అక్కడే ఇతను యాడిక్వేట్ ఫోర్స్ లేదు, మనకు ఉన్నది చాలు, అక్కడే ఆపేస్తే ఏం చేస్తారు? ఎంతమందిని ఆపట్లేదు? అంతే కదా. ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో ఆపేయలేదా రోడ్డు మీద? అప్పుడు జనం గుమిగూడారుగా, ఆపేశారా లేదా పోలీసులు? ఇతను కూడా ఆపేస్తే ఎవడు కాదంటాడు, నువ్వు వెళ్ళటానికి వీలు లేదా, పర్మిషన్ ఇవ్వలేదని అక్కడే ఆపేయి. అంటే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడే ఆపేస్తావు, థియేటర్ల దాకా ఎందుకు పోనిస్తావు అసలు? సో సంథింగ్ సమ్వేర్ రాంగ్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పోలీసులది కూడా. అవును. యాడెక్వేట్ ఫోర్స్ పెట్టకపోవడానికి ఇట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఈ రేంజ్లో వచ్చేసేసి తొక్కేసలాడి జరిగిపోతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. అవును కదా సార్. సో ఇతను కూడా ఊహించలేదు. సో ఇది ఇద్దరు కూడా సమయంలో పాటించాల్సిన సమయం, అతనైనా వీళ్ళైనా. రేవతి గారి కుటుంబాన్ని ప్రత్యక్షంగా స్వయంగా వెళ్ళి పరామర్శించలేదు అనే ఒక చిన్న మచ్చనండి కదా. అది వచ్చేసి ఇక్కడ ఒక మాట అడుగుతాను, థియేటర్ దగ్గరకు వస్తేనే తొక్కిసలాట వచ్చింది. రేవతి వాళ్ళ ఇంటి దగ్గర అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే ఆ ఏరియా మొత్తం జనం గుమిగూడతారు. మళ్ళీ అక్కడ ఇంకొక చావు ఇంకోటి చూడాల్సిన పరిస్థితి. పోలీసులు ఎంతమందిని అక్కడ కాపలా పెడతారు? ఇప్పుడు ఈయన వెళ్తే అప్పుడు ఏమంటారు, అది చాలేదా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ ఎవరో పోయారంట. అంటే వస్తే తప్పు, రాకపోతే తప్పు రెండు. ఇప్పుడు మనం అతను తరపున మనిషిని పంపించడం వేరు, రిప్రజెంటేటివ్ వెళ్ళి ఓ మేనేజరో లేకపోతే ఇంకొకళ్ళు, ఈవెన్ వాళ్ళ ఫాదర్ వెళ్ళినా కూడా జనం వచ్చేస్తారు, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఎవరు వెళ్ళకూడదు. ఎవరో మేనేజర్ వెళ్ళి కాముగా వెళ్ళి కనబడి వాళ్ళకి చెప్పి కండోలెన్సెస్ చెప్పి ఏదైనా సాయం, ఆర్థిక సాయం చేయొచ్చు. ఇంకొకటి ఆర్డర్లో ఏముంది, మీరు విట్నెస్లను కానీ వాళ్ళని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని ఉంది. పొరపాటున వెళ్ళాడు అనుకోండి, ఇచ్చిన బెయిల్ రద్దు చేయడానికి అదే కారణం. ఎందుకని, నువ్వు ఇంటికి వెళ్ళావు, వాళ్ళు రద్దు చేసుకో, కేసు వద్దు, మీరు విత్డ్రా చేసుకోండి అన్నావు, నువ్వు డబ్బులు ఆఫర్ చేసావు అని ఇచ్చిన బెయిల్ రద్దు చేయండి నువ్వు పిటిషన్ పెడితే ముందు క్యాన్సిల్ చేసి లోన్ ఎట్టాలి. అంటే తనకు తానే అపకారం చేసుకునే పరిస్థితుల్లో అతను పడాలి. వెళ్ళి సానుభూతిగా వెళ్ళి పలకరిస్తే పీకలకు చుట్టుకునేది అతనికి ట్రయల్ జరిగే వారు ఇక బయటకు వదలరు. అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా. కాబట్టి అతను వాళ్ళ లాయర్లు ఎవరో అతనికి మంచి సలహానే ఇచ్చారు. అతనికి మనసులో ఉండుండొచ్చు, ఎందుకంటే ఇంత లీగల్ కాంప్లికేషన్స్ తెలియదు కాబట్టి వెళ్దామని అనిపించవచ్చు అతనికి. కానీ అడ్వకేట్ సలహా ఇస్తాను, నువ్వు వెళ్తే ఇబ్బంది రాని ఆయన అని. ఎందుకని, ఈ కేసు విత్డ్రా చేయడం వాళ్ళ చేతుల్లో లేదు, విక్టిమ్ చేతుల్లో లేదు. అవును. సో విక్టిమ్ చేతుల్లో లేదు, విత్డ్రా చేయడానికి అయితే నా కామన్ మ్యాన్కి తెలియదు. వాళ్ళు సినిమాల గురించి మాట్లాడగలరు, 24 క్రాఫ్ట్స్ గురించి, లా గురించి మాట్లాడలేడు కదా. సో వాళ్ళ లాయర్ చెప్పుకుంటాడు నువ్వు వెళ్ళటం మంచిది కాదని. వెళ్తే ఈయన కాదు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా అది పలకరించడానికి వచ్చాడు, అయ్యో పాపం అనరు. ఎందుకు మన గొడవలో కేసు విత్డ్రా చేయని చెప్పడానికి పోయారు, ఇంత ఆఫర్ ఇచ్చారు అంత ఆఫర్ ఇచ్చారు అంటారు, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్కు పిటిషన్ పడేస్తారు. సో ఇప్పుడు దగ్గినా తుమ్మినా ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా అల్లు అర్జున్ చుట్టూ ఫోకస్ అయితే ఉంది 100%. కానీ అతను ఒక విధంగా చూస్తే చాలా ఒక గ్రౌండెడ్గానే మసులుకుంటున్నట్టు అనుకోవాలి కదా సార్. అంతేనండి. ఎక్కడ అతను ఏమి మరీ హెచ్చులకు పోయి ఏమి మాట్లాడలేదు. లేదు లేదు లేదు. ఎందుకనంటే అతని గైడెన్స్, లీగల్ గైడెన్స్ బాగానే జరుగుతున్నది.
లేకపోతే అతను అత్యుత్సాహంతో వెళ్ళి ముందు వాళ్ళకి వెళ్ళేదో సాయం చేద్దాం పలకరిద్దాం అన్నా ఒక పక్క నుంచి సపోర్ట్ చేస్తారు, ఒక పక్క నుంచి రెండో రోజు నుంచి మొదలవుతుంది మళ్ళీ. ఆ ఉత్తనే వెళ్ళాడా, సరదాగా వెళ్ళాడా ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో మభ్య పెట్టి డబ్బులు ఆశ చూపించి కేసు తీసేయడని అనడానికి పోయారని ఇదే ప్రజలు అంటాం. అదే కదా, మళ్ళీ మామూలే అది. మళ్ళీ అది ఇంకో చాప్టర్ స్టార్ట్ అవడం మొదలు పెడుతుంది, మళ్ళీ దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఏం మాట్లాడారు ఇంత చేసేసారు. ప్రభుత్వం రేట్లు పెంచి 30,000 కుటుంబం 30,000 రూపాయల ఆదాయం ఉండే కుటుంబం 12,000 పెట్టి టికెట్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చిందంటే దాన్ని ఎవరు ఎందుకు సార్ మాట్లాడరు ఇక్కడ? అది చాలా తప్పమ్మా. అది చాలా ఏంటంటే ఇప్పుడు ఈ బాగా డబ్బులు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలకి ఇట్లా ఇస్తున్నారు, కానీ నార్మల్ సినిమాలు ఆడే రోజులు పోయినాయి. వీటికి ఇస్తున్నారు. అసలు కామన్ మ్యాన్ సినిమా చూడటానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. 1,200 రూపాయల టికెట్లు దేనికి? మొదటి 4 రోజుల్లోనే డబ్బులు వచ్చేయాలి, జనం ఒకేసారి చూసేయాలి, కొన్ని వేల థియేటర్లు ఇచ్చేసేయాలి. ఒకప్పుడు 100 రోజుల సినిమాలు, 70 రోజుల సినిమాలు, 170 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇవాళ అసలు 50 రోజుల సినిమాని కనుచూపు మేరలో కనపడదు, 25 రోజులు కూడా. ఎందుకని మొదటి 4-5 రోజులు గురువు శుక్ర శని ఆది అయిపోయింది సినిమా, ఈ లోపల కొత్తది ఇంకోటి వస్తున్నది. సినిమా బాగుందంటే ఆకొచ్చినా ఎత్తేస్తారు చిన్న ప్రొడ్యూసర్ది. సో కాబట్టి అది ఒక రకంగా ఇది ఎంకరేజ్ చేయడం తప్పు. గతంలో అటు తెలుగు రాష్ట్రాల్లో ఎంకరేజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘటన వల్ల ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం ఏంటంటే రేట్లు పెంచే పని లేదు అనేది డిక్లేర్ చేసేసాడు ఆయన మా ప్రభుత్వం ఉండగా. అదొక మంచి నిర్ణయం. ఇదే మన మిగతా రాష్ట్రాలు కూడా అవలంబిస్తే మంచిది, సుహృద్భావ వాతావరణం. అది ఎవడు సినిమా చూడలేని పరిస్థితి. ఇక చివరి 2 ప్రశ్నలు ఏంటంటే సార్, ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఎవరో చెప్పారు, ఒక పెద్ద ఆయన ఫలానా తేదీన ఇది రిలీజ్ చేయొద్దు సినిమా, అచ్చిరాదని చెప్పి కలిసిరాదని చెప్పాము, అయినా రిలీజ్ చేస్తారు, ఇది చుట్టుకుందని చెప్పి. ఇదంతా బయటపడితే అల్లు అర్జున్ ఈ తన పరపతి మరింత పెరుగుతుందంటారా సార్? అంటే క్షేమంగా బయటపడితే మీరు ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా చెప్పండి. ఒక్క మాట, ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్కి ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఇవాళ ఈ సంఘటన వల్ల ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతివాడి నోట్లోనూ రోజు ఇదే టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఈ ఎటు చూసిన ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, మామూలు ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. ప్లస్ ముందు ఈ టాపిక్ ప్రతివాడు మాట్లాడుకోవడం మొదలు పెడతాడు, వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. అతని తరపున ఫేవరబుల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే ఏదైనా వెళ్ళింది. రేపు పొద్దున ఇందులో క్లీన్ చిట్ వచ్చిందనుకోండి, ఈ సినిమాకి వచ్చిన లాభం కొన్ని 100 కోట్లు అయితే కొన్ని 1000 కోట్ల పబ్లిసిటీ వచ్చి చేరినట్టే అతనికి. అంతే. అరే క్లీన్ చిట్తో బయటపడ్డాడు రా పాపం. ఇదే చాలా ఇవాళ నెగిటివ్ మాట్లాడు, అయ్యో ఫోన్లే పాపంలే అతనిదేం లేదురా బయటపడ్డాట అని వీళ్ళే మాట్లాడతారు. కాకపోతే తమాషా ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి నిందపడి కేసు పడి జైలుకి వెళ్తే అప్పుడు వచ్చేంత పబ్లిక్లో టీవీలో వేసేవాళ్ళు రేపు కేసు కొట్టేస్తే మాత్రం ఎంత హడావిడి చేసి ఎవడేయడు, ఒకరు న్యూస్ వేసి వదిలేస్తారు సింపుల్గా. అంతే, అప్పుడు పట్టించుకోడు. అసలు ఇది కేసు ఉంది అని చెప్పడానికి ఏమేమి ఎస్టాబ్లిష్ చేయాలి? ఇప్పుడు ఒకటి వాళ్ళు రిజెక్షన్ లెటర్ ఇచ్చారని, అదొకటి అది మెయిన్ కీలకం. ఎందుకంటే రిజెక్ట్ చేసాం మేము అయినా వచ్చాడు అనేది చాలా పెద్ద క్రైమ్. అది 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 మెయిన్ ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. అంతకు తప్పితే ఇంక వీళ్ళు ఏం చేయలేరు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇది పై అధికారులకి తెలియదు, ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ ఏరియా చక్కడపల్లి పోలీసు వారు ఖచ్చితంగా అతను ఆ రోజు నిరోధించి ఉండాల్సింది. ఆ ఓడియన్ థియేటర్ దగ్గర సుదర్శన్ ఏరియాలో ఆ ఏరియాలో ఆపేస్తే కదలనిపోతే ఏం చేస్తారమ్మా? ఏం చేయలేరుగా. ఈ లోపల ప్లాటూన్ వస్తుంది, వీళ్ళు గొడవ చేస్తే కాసేపు అనుకుందాం, ఆపేయాలి. నువ్వు ఆపకుండా థియేటర్ దాకా పోనిచ్చావంటే నువ్వు పర్మిషన్ రిజెక్ట్ చేసి థియేటర్లోకి ఎందుకు పోనిస్తావు? అదే కదా అది నా ఫీలింగ్. అది పర్మిషన్ వాళ్ళు నిజంగా రిజెక్ట్ చేస్తుంటే థియేటర్లో మనిషిని పోని రోడ్డు మీద ఆపేస్తారు. ఎంతమందిని ఆపట్లేదు చెప్పండి. ఇవాళ ఎవరన్నా గొడవ చేయడానికి ఇప్పుడు అల్లు అరవింద్ గారు నేను ధారణ చేస్తానని రోడ్డు మీదకి వస్తాడు, ఆపుతారా వదిలేస్తారా? ఖచ్చితంగా ఆపుతారు. మరి ఎందుకు ఆపలేదు? మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షర్మిలని ఇంట్లో నుంచి కూడా రాకుండా అక్కడే ఆపేశారు, ఇంటి గుమ్మంలోనే ఆపేశారు, బయటకు కూడా రానిలేదు, బార్గేట్లు పెట్టేసి. ఏం చేయగలిగింది? అక్కడే 1000 మంది పోలీసులు లేరే ఆ రోజున. సో కాబట్టి ప్రతి చోట ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది, స్పందిస్తున్నది పద్ధతి బాగానే ఉంది, కానీ కింద ఉన్నటువంటి అధికారుల యొక్క వైఫల్యం అనేది ఆయన కొంచెం గుర్తిస్తే బాగుంటుంది. అవును, తప్పకుండా గుర్తించాలి. అధికారులు అందరూ కరెక్ట్గా డ్యూటీ చేశారు అన్నట్ల అధికారుల్లో కొంత నిర్లక్ష్య వైఖరి, అలసత్వం కనబడింది. అక్కడే నిరోధించేసే థియేటర్ దాకా వచ్చే అవకాశమే లేదు. అసలు బారిగేట్లు ఎక్కడో అక్కడ మనిషి కనపడుతున్నాడు, ఇక్కడ బారిగేట్లు ఎంతసేపు పెట్టాలమ్మా? ఆ రోడ్డు ఎంత దూరం ఉంది? అదే 10 కిలోమీటర్లు కాదు కదా. ఈ వైపు నుంచి ఆ వైపు బారిగేట్లు పెడితే రాలేడుగా, గుద్దుకొని వస్తారా? రాలేరు. ఈ లోపల ఫోన్ చేస్తే పక్క నుంచి ఎంతమంది వచ్చేస్తారు అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కాసేపు. సో 100% ఇది
పోలీసులు కూడా నిర్లక్ష్య వైఖరి, ఇంత జరుగుతుందని ఊహించలా. వస్తాడు లోపలికి వెళ్తాడు సినిమా జరిగిపోద్ది అనుకున్నారు, కానీ ఇంత తొక్కిసలాట జరుగుతుందని వాళ్ళు ఊహించలా, ఇంత తొక్కిసలాట జరుగుతుంది ఇతను ఊహించలా. అది వాళ్ళు ఊహించలేదు, యాదృచ్ఛికంగా జరిగింది. బ్యాడ్ లక్ అంతే. అది జరగరాందంతా నథింగ్ బట్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఒక రకంగా. భగవంతుడు అక్కడ ఆ టైంలో ఆవిడకి అట్లా రాసి పెట్టాడేమో అని అనుకోవాలి. అది పరేష్ రావుల్ గారి సినిమా ఓ మై గాడ్ గుర్తొస్తుంది. ఎవరినంటాం ఇది అంటే అటువంటి పరిస్థితుల్లో మనం అటువంటి పరిస్థితే వచ్చింది ఇప్పుడు. కానీ సార్ ఓకే, ఇప్పుడు కీడించి మేలించమంటారు కాబట్టి ఒకవేళ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, రిజెక్షన్ లెటర్ ఇచ్చాము అయినా కూడా వాళ్ళు ఫంక్షన్ ఎస్టాబ్లిష్ అయితే మాత్రం రేపు పొద్దున అతనికి బెయిల్ డిస్మిస్ చేస్తారు. ఎలాంటి శిక్ష పడుతుంది సార్? అంటే జస్ట్ శిక్ష పడడానికి అగైన్ అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉంటాడు. ఈ లోపల మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకోమంటారు. ఇది క్వాష్ పిటిషన్ కదా, అది డిస్మిస్ చేస్తారు. రెగ్యులర్ బెయిల్ వేసుకోమంటారు. రెగ్యులర్ బెయిల్ సెషన్స్ కోర్టులో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళి అక్కడే వేసేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ బెంచ్ మారుతుంది, అక్కడ మళ్ళీ వాదోపవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఇతను దేశం వదిలిపెట్టే వెళ్ళిపోయే క్యాండిడేట్ కాదు కదా. ఇప్పుడు బెయిల్ ఏ సందర్భంలో ఇతని వల్ల ప్రమాదం వస్తుంది, విట్నెస్లకు ప్రమాదం, ట్యాంపరింగ్ జరుగుతుంది, దేశం వదిలేసి దొరకడం అనుకున్నప్పుడు అతను బెయిల్ అనేది ఇవ్వకూడదు. కానీ ఏదైనా పబ్లిక్లో ఉండేవాడు, ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మహా అయితే రిస్ట్రిక్ట్ చేయొచ్చు, హైదరాబాద్ సిటీ వదిలిపెట్టి వెళ్ళటానికి వీలు లేదని ఆర్డర్ రాయొచ్చు. కాబట్టి అతనికి బెయిల్ ఇవాళ తాత్కాలికంగా ఇంటర్వ్యూ బెయిల్ పోయి లోపలికి వెళ్ళినా రెగ్యులర్ బెయిల్ రావడానికి అతనికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను వదిలిపెట్టిపోయే పరిస్థితి కాదు. దెర్ ఇస్ నో ఇంటెన్షన్, వెళ్ళి నేనేం మర్డర్ చేయలే వెళ్ళి తీసుకెళ్ళి. అవును, అంటే అతనికి బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమి ఉండదు. రెగ్యులర్ కోర్టు అయినా బెయిల్ ఇచ్చే ఛాన్సే ఉంది. బెయిల్ ఆటోమేటిక్గా పాస్పోర్ట్ని సరెండర్ చేయమంటారు. రైట్, దానికి ప్రొసీడింగ్స్ యాక్చువల్గా పాస్పోర్ట్ సరెండర్ చేయమని కోర్టు కూడా అడగకూడదు. ఓన్లీ పాస్పోర్ట్ ఆఫీసర్కి వీళ్ళు పెట్టి పోలీసు వారు పాస్పోర్ట్ ఆఫీసర్తో ఇంపౌండ్ చేయించాలి పాస్పోర్ట్ని. సో అది ఎంతసేపు చేస్తారు వాళ్ళ పని, వాళ్ళు లెటర్ రాస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతుంది, ఇంపౌండ్ చేస్తారు పాస్పోర్ట్. దేశం వదిలిపెట్టి పోలేడు, ట్రావెల్ చేయలేడు. నువ్వు ఒక కోర్టు డ్యూరిస్టిక్షన్, ఆ డ్యూరిస్టిక్షన్ పరిధిలో నుంచి నువ్వు దాటకుండా ఇక్కడే ఉండాలి వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, యు ఆర్ నాట్ సపోజ్ టు ట్రావెల్ అంటే వెళ్ళలేడు. కాబట్టి ఎన్నైనా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. అలాగే ఇంకోటి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒకళ్ళు బెయిల్ ఇచ్చావు, వేరే బోర్డ్స్ కావాలి, అతను వాట్సాప్ మీ దగ్గర పెట్టుకోండి, అతను ట్రాక్ చేసుకోండి కావాలంటే. ఎప్పుడు ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తేట్టు ఉండాలి, లైవ్ ఫోన్ చేస్తే అతను లొకేషన్ షేర్ చేయాలి. ఇంత భద్రత కల్పించింది కాబట్టి పారిపోయే అవకాశం లేదు. సో బెయిల్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అతనికి. దిస్ ఇంటరిమ్ బెయిల్. ఈ క్వాష్లో ఫర్దర్ ఇవ్వాలా లేదా అనేది ఈ ప్రైమ్ ఆఫీస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే కొట్టేస్తారు. ఎస్టాబ్లిష్ చేయబోతే రెగ్యులర్గా అతనికి ఆ క్వాష్ ప్రొసీడింగ్స్లో ముందుకు తీసుకెళ్తారు. ముందు అతని మీద ఇన్వెస్టిగేషన్ కెన్ గో ఆన్, నాట్ టు బెయిల్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కెన్ గో ఆన్ అంటారు. అవును, అండర్ ట్రయల్గా నడుస్తూ చేస్తారు. కానీ ఏదేమైనా ఇది చాలా పెద్ద ఒక షేకప్ అయితే ఇన్సర్ సిస్టంలో డెఫినెట్గా. అంటే ఏదైనా అల్లు అర్జున్ గారు కాబట్టి అంత హైప్ వచ్చింది కేసుకి. ఇదే ఇంకొక ఏదైనా అయితే ఇంత ఎవడో పట్టించుకునేవాడు కాదు. అసలు అంతమంది జనం రాకపోవచ్చు కూడా, రారు, అసలు అదే రారు. ఇక్కడ నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టారు పుష్ప1తో క్రేజ్ విపరీతంగా దేశవ్యాప్తంగా పెరిగిపోయింది, ప్రపంచవ్యాప్తంగా దిష్టి తగిలినట్టు అయిపోయింది సార్. అనవసరంగా ఏదో. దీనివల్ల ఏంటంటే మిగతా హీరోలకు కూడా ఇది హెచ్చరిక. ఇక్కడే సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ అందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్. రేపు పొద్దున మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, పర్మిషన్లు ప్రతిదీ చూసుకొని కానీ కదలకూడదు అనేది ఒకటి. వాళ్ళు ఇదైంది. రేపు మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది, ప్రభాస్ గారిది రిలీజ్ అవుతుంది, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు రోడ్డుకి 10 సార్లు. అవును, అన్ని పర్ఫెక్ట్గా టేబుల్ మీద ఉంటే కానీ కదలరు. ఇప్పుడు దాంతో రీకన్ఫర్మ్ చేసుకుంటారు అంత భద్రత ఉందా లేదా, పోలీసులతో కూడా 10 సార్లు మాట్లాడుకుంటారు. ఇది జరగడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మంచి జరగడం కోసం వచ్చింది. తప్పకుండా ఐ థింక్ ప్రభుత్వం మార్చుకోవాలి సార్ వైఖరి. ఈ వేలం వెర్రి పిచ్చ మార్చుకోవాలి, జనం కూడా మార్చుకోవాలి. అలాగే స్టార్స్ కూడా కొంత బాధ్యత, పరిణామాలు పర్యవసానాలు తెలుసుకుని మసులుకుంటే మంచిదేమో ముందు మన దగ్గరేనమ్మా ఈ దౌర్భాగ్యం. సౌత్ దట్టు ఆంధ్రప్రదేశ్, మీరటు మా బాంబే వెళ్ళారనుకోండి, పక్కన షారూఖ్ ఖాన్ గారు వెళ్తున్నా ఎవడు పట్టించుకోడు, సల్మాన్ ఖాన్ గారు వెళ్తున్నా ఎవడు పట్టించుకోడు, ఎవడు కేర్ చేయడు. ఇక్కడే మనకి ఏంటంటే అభిమానము గోళ ఇదంతా మన దగ్గరే వచ్చింది, అటేం లేదు. అది సో ఇవాళ కొత్త సూపర్ స్టార్ మరి దేశంలో అల్లు అర్జునే ఒక విధంగా చూస్తే. బట్ తప్పకుండా ఇది సమస్యపోయి సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు ఆ మధ్య ఏదో ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్గా వస్తున్నాడు అన్న వార్తలు కూడా వచ్చినాయి. ఇది కానీ ఆయన క్లీన్ చిట్ కానీ వస్తే డెఫినెట్గా అతనికి పాలిటిక్స్లోకి ఆరంగేట్రం చేయడానికి మంచి ప్లాట్ఫామ్ ఏర్పడినట్టు. బోల్డ్ అంత పబ్లిసిటీ అన్ని మీడియాస్లో అతనికి విపరీతంగా వచ్చేసింది. ఈ పబ్లిసిటీ పాలిటిక్స్లోకి వచ్చి రమ్మంటే రాదు.
అది ఈ నెగిటివ్ పబ్లిసిటీ అది పాజిటివ్గా మారుతుంది. అవును. ఇఫ్ ఈ ప్రూవ్స్, అతనికి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతనికి కూడా ఉంది. అతని మీద ఉంది. అండ్ అయితే నేననేది ఏంటంటే ఇరు వర్గాల సంయమనం పాటించి ట్రూత్స్ వరకు వెళితే లిమిటెడ్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా ఇది జరగటం అనేది మిగతా అందరి హీరోలకు హెచ్చరికగా మారింది. అందరూ ఒక్కరు కూడా మాట్లాడలేదు చూడు సార్. ఎవరు మాట్లాడారు? నిన్నెవరో అన్నారు దాసరి గారు ఉండుంటే ఈ పాటికి ఆయన నడుము బిగించి వెళ్ళిపోయి ఇంత దూరం కూడా వచ్చేది కాదు. విషయం ఆయన సర్ది విషయాన్ని చక్కగా తీసుకెళ్లేవారు. దాసరి నారాయణరావు గారు లేని లోటు ఇవాళ తెలుస్తోంది అని 100% అమ్మా, 100%. ఎందుకంటే వారు కూడా నా క్లయింటే. దాసరి గారు ఎన్నో సమస్యలు కూడా నాకు అప్పచెప్పారు, హెల్ప్ చేయమని. అనేక విషయాల్లో చేసున్నాను నేను. ఆయన అసలు ముందు నడుము కడతాడు, ముందు ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదిక మీద యాక్షన్లోకి వెళ్ళిపోయి ముందు మాట్లాడేయాలని సిద్ధపడతాడు ఆయన. అందరితో మాట్లాడేస్తాడు ఆయన. ఆయన ఉన్నట్టయితే అటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేవాళ్ళు, ఇటు వీళ్ళతో మాట్లాడేవాళ్ళు, బాధిత కుటుంబాలతో మాట్లాడేవాళ్ళు, అందరితో మాట్లాడి ఒక సంయమనం తీసుకొచ్చేవాడు అందరి మధ్యలో. ఇదేంటంటే ఎవరి కాళ్ళు లాక్కోవడం సరిపోయింది. అటు ఇటు లాక్కుంటున్నారు. దాంతో హైప్, సోషల్ మీడియా ఎవరిష్టం వచ్చింది వాళ్ళది. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ వేరు, సోషల్ మీడియాలో ఎవడో చిన్న క్లిప్పింగ్ పెట్టేస్తాడు. అది ఇందాక మీరు అన్నారు కదా, ఆ విక్టిమ్ దగ్గరికి వెళ్ళలేదు చేయలేదని. ఇలా మాట్లాడిన వాళ్ళు విక్టిమ్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, విక్టిమ్ దగ్గర ఉత్తినే వెళ్ళాడని మళ్ళీ వీళ్ళే మాట్లాడారు. ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. సో దానికి ఏంటంటే పరిధులు దాటేసి వెళ్ళిపోతున్నది అంతా. ఎవరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. ఇది ఏదేమైనా పోయిన ప్రాణం తిరిగి తేలేము. ఎవరి పనులు ఎవరి చేతుల్లో లేదు. చాలా దురదృష్టకరం సార్. బికాస్ సంఘటన ఆవిడ రేవతి గారు చనిపోవడం, పిల్లవాడు పాపం బంగారు భవిష్యత్తు ఉన్న అబ్బాయి. బట్ ఏదేమైనా నేను అనుకోవటం ఏంటంటే అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఈ ఫ్యామిలీ అంతా కూడా ఒక పద్ధతిగా ఉన్నటువంటి ఫ్యామిలీ. చిరంజీవి గారు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా భోజనానికి వెళ్తే వాళ్ళు వంట మనుషులతో వాళ్ళతో వడ్డించరు. రామ్ చరణ్ గారిని పిలిచి వాళ్ళని పిలిచి వడ్డించండి అంటాడు. అంత సంస్కారవంతంగా ఉంటాడు ఆయన ఇంట్లో. సో వాళ్ళు ఈ బాధిత కుటుంబాన్ని గాలికి వదిలేసే పరిస్థితులు ఉండరు. తప్పకుండా సాయం చేస్తారు ఎట్ అప్రాప్రియేట్ టైం. ఇది టైం కాదు. ఈ టైంలో వెళ్ళి చేస్తే వాళ్ళని ఏదో ఒత్తిడి చేయడానికి అని అంటారు. అదే రేపు పొద్దున క్లీన్ చిట్ వచ్చిన తర్వాత వెళ్ళి చేశారనుకోండి హెల్ప్, మానవతావాది అంటారు. అంతే కదా సార్. అంటే ఆ టైంలో అతను హ్యూమన్నెస్ చూపించాలి. ఇది కూడా మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రెమెడీ ఆఫ్ ది బెయిల్ ఈజ్ ఏ హ్యూమన్నెస్ ఆఫ్ ది జస్టిస్ సిస్టమ్ అని చెప్పింది. అవును, అది కావాలి. మానవత్వ ధోరణిలో చూడాలి బెయిల్ ఇవ్వడం. పర్సనల్ లిబర్టీ విషయం బెయిల్ ఇస్ ఎ డిఫాల్ట్ మెకానిజం అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. అంతే కదా సార్. అంతే. ఇప్పుడు అతని వల్ల ప్రమాదము అని అనుకున్నప్పుడే అతని వల్ల ప్రమాదం ఏముంది, మీరు ఏ రిస్ట్రిక్షన్ పెట్టినా ఫాలో అవుతాడు కదా. అవును. ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోలేడు. పబ్లిక్ ఫిగరు రోడ్డు మీదకి వస్తే 10 మంది చూస్తారు, ఇది ఇక్కడ ఉన్నాడు అల్లు అర్జున్ అంటారు. సో అది సీక్రెట్గా పోయే అవకాశం కూడా లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ ఒక్క విషయంలో రేపు ఈ టైం అయిపోయేలోపు పోలీసు వారు కోర్టుని సాటిస్ఫై చేయగలిగితే అతనికి ఇచ్చిన ఇంటర్వ్యూలు రద్దు చేస్తారు, అతను లోపలికి వెళ్తాడు. లేదు డిఫెన్స్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే అతనికి క్వాష్ ప్రొసీడింగ్స్ తర్వాత ఫైనల్ హీరింగ్ టైం ఇచ్చినా నాట్ టు ఇతను రిలీజ్ చేసేసేసి ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్పచ్చు. ఈ లోపల ఏంటంటే రెగ్యులర్ బెయిల్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ అప్లై చేసేస్తే అసలు గొడవ ఉండదు. అదే జ్యూరిస్డిక్షనల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్కి వెళ్ళిపోయారు అనుకోండి, అది క్వాష్ ప్రొసీడింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ బెయిల్. సో దే కెన్ ఇనిషియేట్. ఈ పార్టీకి బహుశా వాళ్ళు చేస్తుండొచ్చా, ఏర్పాట్లు చేస్తారు, చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. సో ఐ హోప్ రేపు ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి. ఇద్దరికీ కత్తి మీద సామే. పోలీసులు మేమా ఎవరి కాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. పోలీస్ డిపార్ట్మెంట్ వర్సెస్ పుష్ప, అదే అలా ఉంది ఇప్పుడు సినిమాలో. అదే పాపం అంటే సినిమాలో కూడా అలాగే ఇంచుమించు పోలీసులతో ఈ విధమైన ఒక టసల్ సినిమా అంతా. ఇది అనుకోకుండా ఇలా పరిణమించడం చాలా స్ట్రెస్ఫుల్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి తప్పకుండా. అలాగే రేవతి గారి కుటుంబానికి కూడా మరి ఏం చెప్తే ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. తక్కువ ఇతను కూడా నిద్ర పట్టదమ్మా. నావల్లో ప్రాణం పోయిందని బాధ ఉంటుంది కదా సార్. అది అదే నా అభిమానుల సినిమా చుట్టానికి వచ్చి చచ్చిపోవడం ఏంటి అనేది ఇది ఒక మచ్చలాగా అతను కూడా ఫీల్ అవుతుంది. ఏమో ఆనందంగా ఉండడు, పోతే పోయారులే అనే పరిస్థితులు ఎవడు ఉండడు. కాకపోతే రామగోపాల్ వర్మ గారు అన్నట్టుగా దేవుడిని అరెస్ట్ చేస్తామా అని అంటే అది ఇన్విజిబుల్, ఇదేమో విజిబుల్. అది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్. అది కొన్ని నెలల నుంచి వాళ్ళనప్పుడు పుష్కరాలంటే ఇప్పుడు కుంభమేళా ప్రోగ్రామ్ ఉంది రేపు జనవరిలో. ఈ పాటికి ఎప్పుడు ఏర్పాట్లు చేసేసారు. కానీ అక్కడ వచ్చి తొక్కిసలాట జరిగింది అనుకోండి, ఎవరి వైఫల్యం అవుతుంది? అది అధికారుల వైఫల్యమే. అంతే కదా సార్. అంతే ఉందంటే ఇంకా అలాగే ఇది కూడా అధికారుల వైఫల్యం, థియేటర్ యాజమాన్య వైఫల్యం ఉంటే ఉండొచ్చు. కానీ ఒకవేళ రిజెక్షన్ లెటర్ ప్రూవ్ చేసినా అల్లు అర్జున్ గారిది ఎంత పాత్ర అన్నది అది గౌరవ కోర్టు నిర్ణయించారు. ఒక మాట అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుంటారంటే
వీళ్ళు రిజెక్షన్ చేసింది ప్రూవ్ చేస్తే ఈ రిజెక్షన్ అనే విషయం అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్లో ఉందా లేదా అనేది కూడా అబ్జర్వేషన్లో నాలెడ్జ్లో ఉందో లేదో ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ అల్లు అర్జున్ది. ఇప్పుడు వీళ్ళు రిజెక్షన్ చేశారు, ఇచ్చారు మేనేజర్కో లేదా ఎవరి వాళ్ళకి ఇచ్చారు కాసేపు అనుకుందాం, వాడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేశాడా, చేస్తే ఎవరికి చేశాడు లింకు. మైత్రి మూవీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ 100% వాళ్ళకి వెళ్ళిందా లేదా, కమ్యూనికేషన్ వాళ్ళకి అందినా కూడా వాళ్ళు అల్లు అర్జున్ గారికి చెప్పలేదా, అప్పుడు ఎవరెవరు బాధ్యత అనేది ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకని అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి శత్రువేం కాదు, బయాస్గా చేయాలి వీళ్ళు కూడా, అంతే కదా సార్. సో అంత స్టేజ్ ఇంకా ఇది గోల అయిందంటే చివరికి దీని అడ్డు తీసుకుని సిబిఐకి అప్పు చెప్తారు ఫైనల్గా. నెక్స్ట్ అదే ఇప్పుడు ఇద్దరు ఎవరికాళ్ళు లాక్కుంటూ పోయారు అనుకోండి, నా బోటి వాడు ఎవడో పిటిషన్ పెడతాడు, ఎంత గౌరవంగా ఉంది ముందు ఇదేందో సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అన్నారు అనుకోండి, సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తారు, తేలిపోతుంది. ఎవరు కావాలని ఇంటెన్షన్తో చేయకుండా ఉండాలంతే. చూద్దాం ఏం జరుగుతుంది, వేచి చూద్దాం సార్. 24 ఎండింగ్ చాలా డ్రామాటిక్గా జరిగినట్టే, బట్ చాలా అమూల్యమైన వివరాలు విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు వరప్రసాద్ గారు. నమస్కారం.